ప్రభాస్ అను రాఘవపూడి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి ఓజీ మూవీలో ఇస్మాయిల్ అన్నటువంటి టాప్ బ్యూటీని అయితే ఈ మూవీలో తీసుకోవడం జరిగింది ప్రభాస్ పక్కన. చెప్పాలంటే ఈమెకి ఇదే మొదటి సినిమా. మృణాల్ ఠాకూర్ అప్పట్లో కొత్త హీరోయిన్ అయినా ప్రవేశపెట్టింది మాత్రం ఈయనే. ఇప్పుడు ప్రభాస్ పక్కన మరో బ్యూటీని అయితే జరిగిందని చెప్పాలి. న్యూస్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ ని సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ పక్కన చేసే ప్రయత్నం చేస్తున్నాడు స్పిరిట్ అనే మూవీకి. అనే మూవీలో వీరిద్దరు జోడీగా కనిపించే ప్రయత్నం అయితే ఒకటి జరుగుతుందని తెలుస్తుంది. రెడ్డి వంగ యొక్క కూడా ఆషామాషిగా ఉండదు, ఏదో గట్టి ప్లాన్ చేశాడు, అందుకని మృణాల్ ఠాకూర్ తీసుకోబోతున్నాడు. మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ అయితే అతి త్వరలో స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 20వ తారీఖున డైరెక్ట్ చేస్తున్నటువంటి గేమ్ చేంజర్ మూవీని డిసెంబర్ 20వ తారీఖున అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తమను ప్రకటించాడు. 1వ తారీఖు నుంచి అయితే ఈ మూవీ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అయితే రీమిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని కూడా తమనే తెలియజేశాడు. మూవీ యొక్క రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో మనకు తెలియదు కాదు, కనీసం అప్డేట్స్ కోసం కూడా చకోరు పక్షులాగా ఎదురు చూస్తున్నారు. అటు నైజాం ఏరియా, ఇటు ఆంధ్రప్రదేశ్, ఈ రెండిట్లో కలిపి 113 కోట్లు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది దేవరా మూవీకి. కర్ణాటకలో కూడా ఈసారి 15 కోట్లకైతే దేవరా మూవీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇలాంటి విషయానికి వస్తే 6 కోట్లకి ఈ రైట్స్ అయితే అమ్ముడైనట్టు తెలుస్తుంది. కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి హిందీ వెర్షన్ లో ఈ మూవీ 15 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ మార్కెట్ చూసుకుంటే 26 కోట్లకు పైగా అమ్ముడైనట్టు తెలుస్తుంది ఇక్కడ రైట్స్. టోటల్ గా ఈ మూవీ 185 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి, అంటే దగ్గర 350 కోట్ల గ్రాస్ రాబడితే గానీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయినట్టు కాదు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఇదైతే చాలా చిన్న విషయమే అని కొంతమంది చెప్తున్నారు. అది కూడా నిజమే. వారం రోజుల్లో ఈ కలెక్షన్స్ రాబట్టే అవకాశం చాలా గట్టిగా ఉంది అని టాక్ కూడా ఒకటి వినిపిస్తుంది. జరిగితే బాక్స్ ఆఫీస్ కు మాత్రం ఒక తిరుగులేని వీరుడు వచ్చాడని చెప్పుకోవాల్సి ఉంటుంది.